ఈసారి సంక్రాంతికి పందెం ఎలా ఉండబోతుంది? సంక్రాంతికి సయ్యాట, సమరానికి సై. సై సై పందెం నీదా నాదా? బరిలో తేల్చుకుంది. ఈసారి పందెం కోళ్ళు గోదావరి జిల్లాలో మీకు కూడా చూడాలని ఉంది కదా. పొద్దున్న బాదం పప్పు, పిస్తా పప్పు, మధ్యాహ్నం ఇంత గుడ్డు, సాయంత్రం వేట మాంసం. ఇవన్నీ మనుషులు తినడానికి మెను అనుకుంటున్నారు కదా. కాదు కాదు, గోదావరి జిల్లాలో సంక్రాంతికి పందెంలోకి బరిలోకి దించే పందెం కోళ్ళకు వేసే ఫుడ్. సో ఇంత పెట్టి పెంచి పోషిస్తున్నారు కదా. మరి ఈసారి సంక్రాంతికి పందెం ఎలా ఉండబోతుంది? సమరమా వీరమరణమా అంటూ పందెం కోళ్ళకు తలపడతారు. మరి వెళ్దాం రండి. ఆ పందెం కోళ్ళు ఎలా ఉంటాయి వాటన్నిటినీ మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి పందెం బరిలో మనదే. సో ఇప్పుడు మనకి పందెం కోళ్ళ మకాంని చూసుకునే అరుణ్ కుమార్ గారి దగ్గర ఉన్నాము. ఆయన చెప్తారు ఇక్కడ ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయి, ఎక్కువగా పందెం ఏది కొడుతూ ఉంటుంది, సంక్రాంతి సమయంలో ఎలా ఉంటుంది ఇక్కడ హడావిడి, అవన్నీ కూడా అరుణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ మకాం అంతా మీరే చూసుకుంటారండి? నేనే చూసుకుంటాను మేడం. ఓకే, ఎన్ని రకాల కోళ్ళు ఉన్నాయని దాదాపుగా? కోడుల్లో 5 రకాలు మేడం. ఆహా, ఓకే. అక్కడి నుంచి మనం ఎన్ని రకాలుగానే మనం చూసుకుంటూ ఉంటామండి. అందులో ఇది పర్లా మేడం. పర్లా అంటారు మేడం దీన్ని. ఓకే, ఇది ఎలాంటి పందెం కొడుతూ ఉంటుంది? పందెం అంటే దాన్ని మనం వేసుకునేదాన్ని పెట్టి ఉంటుంది మేడం. ఓకే, అంతకు మించి మనం ఎలా కొడుతుంది ఏంటనేది మనం చెప్పడానికి ఉండదండి. పోటీని పెట్టండి అంతేనా? మనం పెట్టే మేతలోను దాని పౌరుషాన్ని పెట్టి డబ్బులు అంటే ఇప్పుడు ఇన్ని రకాలుగా డివైడ్ చేయడానికి కారణం ఏంటంటే దాంట్లో ఏం చూసి మీరు డివైడ్ చేస్తూ ఉంటారు, ఇది ఈ రకం ఇది ఈ రకం అని? మేము పిల్లప్పటి నుంచి పెంచుకుంటాం కదా మేడం. ఇది దీనికి వస్తుంది, ఇది దీనికి వస్తుంది అని మేము చెప్పుకుంటూ దాన్ని ఎంచుకుంటామండి. ఆ దెబ్బలాడే విధానాన్ని బట్టి ఇది మంచి పందానికి వస్తుంది, ఇది మంచి పందానికి రాదు, ఇది అమ్ముకోవచ్చు, ఇది మనం ఉంచుకోవచ్చు అనేసి మేము డిసైడ్ అయ్యి పెంచుకుంటూ ఉంటారు. అవును మేడం. ఏం పెట్టి పెంచుతూ ఉంటారు? మేము దీనికి అంజూర, బాదం పిక్క, జీడిపప్పు, ఖర్జూరం ఇవన్నీ వేసి పెడతాం మేడం. నెలకు బాగానే వీటికి పెంచడానికి ఎక్కువ అవుతూ ఉంటుంది. అవును మేడం. అవును మేడం. రోజుకి 40 రూపాయల దాకా అవుతుంది మేడం. అబ్బో. ఉదయం ఒక గుడ్డు, హాఫ్ గుడ్డు అండి, ఏట మాసం ఇన్ని పడతాయి మేడం దానికి. ఓకే, బాగానే పెట్టి పోషిస్తున్నారు అనమాట. ఏం పేరు అన్నారు? అరుణ్ కుమార్. పర్లా అండి. పర్లా. ఓకే, ఇది నెమిలి అండి. నెమలి. దీన్ని ఎక్కువగా విన్నాం కూడా చాలా ప్లేస్లలో. అంటే కోడుల్లో మొదటగా సీపించేది దీన్ని సీపించారు మేడం. నెమిలి అండి. ఓకే, దీని స్పెషాలిటీ ఏంటి? కోడి బాగా దెబ్బలాడుతుంది మేడం, బాగుంటుంది. అవునా? స్పీడ్ గా ఉంటదండి. దాని విధానం గట్ట బాగుండి మేము ఉంచుకుంటామండి. ఓకే, దీనికి కూడా అదే ఫుడ్ పెడుతుంటారు? మొత్తం అన్నిటికీ ఒకటే ఫుడ్ మేడం. అంటే చాలా చోట్ల నేను విన్నాను కోళ్ళకి సపరేట్ గా స్విమ్మింగ్ పూల్ కట్టి స్నానాలు చేపించారు మేడం. అక్కడ చెరువు ఉందండి, అదిగొండ తొట్టు. మాకు వారంలో 2 రోజులు స్థానాలు ఉంటాయండి. వేడి నీళ్ళు పోతలని, శాఖలని. వేడి నీళ్ళతోనే స్నానం చేపిస్తారా? లేదు మేడం, చలినీళ్ళేనండి. చలిగాలి తగలకుండా క్లాత్ దింపేసుకుంటామండి. అట్లా చలిగాలి కూడా తగలనమండి. ఓకే ఓకే. ఒక చిన్న పాపని, చిన్న బాబుని మన ఇంట్లో ఎలా పెంచుతామో అదే విధంగా పెంచుతూ ఉంటారు. అంతే మేడం, అందులో ఏమి రాజీ పడమండి. అలాగే ఒక బాబుని ఎలా చూసుకుంటామో అలాగే చూసుకుంటాం మేడం. ఆ బాబుని ఎలా చూసుకుంటాం, ఈ కోడిని అలాగే చూసుకోవాలి. సో ఇదేంటండి, ఇదేం పేరు? కాకిడేగ అంటారు మేడం. ఇది కాకిడేగ. అంటే మామూలుగా జనరల్ గా మేము విన్నాము కాకి సపరేట్ గా ఉంటుంది, డేగ సపరేట్ గా ఉంటుందని. ఇప్పుడు కాకిడేగ. అవును మేడం, రెండు కలగలిపి ఉండడం వల్ల కాకిడేగ మేడం ఇది. ఆహా, ఓకే ఓకే ఓకే. అది ఇది కూడా మిక్స్ అయ్యి ఉంటదండి, దాని గురించి కాకిడేగ అంటాం. అంటే కాకిలో ఉన్న స్పెషాలిటీ, డేగలో ఉన్న స్పెషాలిటీ రెండు కలగలిపి ఉంటాయి. అవును మేడం, అవునండి. ఎలా ఫైట్ చేస్తారు? ఫైటింగ్ అనేది అన్ని ఒకే రకంగా ఉంటాయండి.
ఆ కోడి ఈ కోడి ఒక రకంగా తంతదని కదండి, ఏ కోడి స్టైల్ ఆ కోడిదేనండి. అంతేనా? అంతే మేడం. పందెం బరిలోకి దిగిన తర్వాత ఎలాంటి అంతే అండి. విన్యాసాన్ని చూపిస్తుంది అంటారు ఇది? దా అక్కడ మనం మేపిన పెట్టి మేడం, ఉమ్. దాని దెబ్బలాట అనేది మనం పెట్టిన తిండి అప్పుడు చూపించదు మేడం, అది ఆ బరిలో టైంలో చూపించదండి అది. అంతేనా? అంతే మేడం. ఖచ్చితంగా పందెం కొడుతుందా? కంపల్సరీ మేడం. కొట్టకపోతే ఎందుకండి, ఇప్పుడు సంవత్సరం నుంచి చూసుకుంటామండి దాన్ని. అదే అదే అదే. మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ పందెం మళ్ళీ కొట్టిన తర్వాత. సంవత్సరం వరకు నండి పందెం కొడితే మళ్ళీ సంవత్సరం వరకు మళ్ళీ చూడవలసిందేనండి పండుగ వరకు. ఓకే. దీని పేరు ఏంటండి? కాకి మేడం, ఇది కాకి. పచ్చకాకి. ఓకే. పచ్చకాకి. కాకుల్లో కూడా పచ్చకాకి అవును ఇట్లా మేడం. రకాలు ఉంటాయి. మొత్తం 5 రకాలుగా విభజించుకుంటామండి. అందులో కాకుల్లో ఇన్ని రకాలు, ఉమ్. నెమళ్ళు ఇన్ని రకాలు అనేసి మేము దాన్ని డివైడ్ చేసుకుంటాం మేడం. ఓకే. సో ఈ కాకి పచ్చకాకి మేడం. పచ్చకాకి అంటే ఇది ఎలా ఉండబోతుంది పందెంలో అనేది మాకు కావాలి. పందులు అనేది మేము ఇక్కడ చెప్పడానికి ఉండదు కదా మేడం. అసలు కోడిని పెట్టండి, ఉమ్. మా కోళ్ళు పౌరుషంగా దెబ్బలాట ఆడతాయని చెప్పగలుగుతామండి. అంతేనా? అంతే మేడం. ఓకే. మరి అంటే దాని జాతి కోడి జాతి కదండి, పౌరుషం అనే దానికి ప్రతీక అండి అది. మీకు ఎంత మీ దగ్గర ఉండే పందెం కోళ్ళు ఎంత రేట్ నుంచి ఎంత రేట్ వరకు ఉన్నాయి రేంజ్? రేట్ అనేది మేడం కోడిని పెట్టే రేటు మేడం. ఇప్పుడు కోడికంటూ ఒక రేట్ అంటూ లేదండి. 10,000 కాడి నుంచి ఉన్నదండి, 10,000 దగ్గర నుంచి ఉంది. 1,00,000 2 లక్షల దాకా కూడా ఉన్నదండి. హైయెస్ట్ రేంజ్ ఏంటి మీ దగ్గర? మా దగ్గర 3 లక్షల దాకా ఉంది మేడం. 3 లక్షల దాకా ఉంది. ఓకే. మా దొడ్లోనండి. ఓకే. 3 లక్షల వరకు ఉన్న రేంజ్ది ఇంకా ఖచ్చితంగా పందెం కొట్టి తీరాల్సిందే అయితే. ప్రతిదీ కొట్టాలని మేపుతాం మేడం, ఒకటని కాదండి. ఓకే. ప్రతి కోడి మా దొడ్లో ఉన్న ప్రతి కోడి అంతేలేండి. గెలవాలనేసి దిగుతాం అక్కడ మేడం. విధానంలో ఎంత రేంజ్ వరకు పందెం వేస్తారో దాని రేంజ్ని బట్టి ఇక్కడ మేము తీసుకెళ్తాం. తీసుకుంటామండి. ఓకే. ఓకే. ఎక్కువగా పందెం కొట్టిన కోడ ఏంటండి మీ దగ్గర? ఉన్నాయి మేడం, చూపిస్తానండి మీకు. ఓకే. 2 పందాలు 4 పందాలు చేసినవి కూడా ఉన్నాయి మేడం. అవునా? ఆయ్. ఓకే. సరే ఇదేంటి? సేతువ అండి. సేతువ. అండి. దీనికి ఏం పెడుతూ ఉంటారు? డైట్ అన్నిటికి ఒకటేనండి. డైట్ దానికి మొత్తానికి ఇదని దీనికి ఇదని ఉండదండి. డైట్ అంటే కొన్ని ఆకలితో ఉంటూ ఉంటాయి కదా, కొన్ని ఇంకా ఎక్కువ తింటూ ఉంటాయి, అలాంటివి ఏమి అట్లకి ఆకలని తెలియనివ్వం మేడం. అంతేనా? అవునండి. ఓకే. దానికి ఆకలి వేసి దాకా ఉంచమండి. వాటర్ అవన్నీ మీరే చూస్తారు? అన్నీనండి. ఎనీ టైం వాటర్ ఉంటుందండి పక్కనే. పొద్దుట దాని డైట్లోకి వెళ్ళిపోతుందండి. సాయంకాలం మళ్ళీ ఇప్పుడు 4 గంటలకు మళ్ళీ మేతలండి. నాన్ వెజ్ తింటూ ఉంటాయి కదా? అవును మేడం. నాన్ వెజ్ చేప వేస్తామండి, నెత్తలు వేస్తాం, ఏట మాసం వేస్తాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడుతూ ఉంటారా? లేదు మేడం, డైలీ 2 డేస్ 3 డేస్ అని ఉంటుందండి. ఒకటే రోజులో 2-3 పెడుతుంటారా? హాఫ్ ఫుడ్ పడుతుందండి, 30 గ్రాముల ఏట మాసం పడుతుందండి, 5 బాదం పిక్కలు పడతాయండి, జీడిపప్పు 3 పడతాయండి, అంజూరు పిక్క 1 పడుతుందండి. ఓకే. ఇవన్నీ కలిపిస్తామండి. ఓహో, అయితే చాలానే ఉన్నాయి. అంటే దీని గురించి తెలుసుకోవాల్సినవి ఇంకా ఇంకా ఉన్నాయి. ఇప్పుడు జనరల్గా ఎక్కడైనా సరే కోళ్ళకి హెల్త్ బాగాలేకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. సో ఈ పందెం కోళ్ళకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే మీరు ఎలాంటి కేర్ తీసుకుంటూ ఉంటారు? దాన్ని ముందర ఏదైనా బాగోలేదు అనుకుంటే ముందర పక్క పెట్టేస్తామండి, ఇట్లో ఉంచమండి. పక్కన పెట్టేసి దానికి చేయవలసిన ట్రీట్మెంట్ అంతా చేసుకుంటామండి. అది మాకు సెపరేట్గా ఒక డాక్టర్ గారు ఉంటారండి, ఆయన వచ్చి చూసుకుంటూ ఉంటారండి. ఏమైనా చిన్న చితకైతే మేము వేసుకుంటూ ఉంటామండి, మేమే చేస్తూ ఉంటామండి. దీనికి బాగాలేదని ఎట్లా తెలిసిపోతుంది మీకు? దాని ముఖం చెప్పేస్తుంది మేడం. అంతేనా? అవును మేడం. ఓ, అంటే మీరు ఎంత ఫాలో అయితే మీకు ఎలా తెలుస్తుంది? దాని కన్ను చెప్పేస్తుంది అండి. ఓకే. సో దీనికి బాగాలేదని దాని మొహం చూసి మీరు చెప్పగలుగుతామండి. ఓకే. ఎప్పుడన్నా బాగా లేకుండా ఇబ్బంది పడి ఉన్నప్పుడు మీరు తర్వాత గ్రహించి చూసినవి ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఉన్నాయా? ఏదైనా కోడికి బాగోకపోతే దాన్ని ముందర కంపల్సరీ మేము అబ్జర్వ్ చేసుకుంటాం. పొద్దున్న లేచి లెగ్గానే 5 గంటలకు మెయిన్ మొదట చేసే పని అదండి. ఏ కోడి ఎలాగుంది ఏంటి అనేది దాన్ని చూసుకోనండి, దాన్ని పెట్టి దానికి ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది మానేస్తాం మేడం. ఓకే. దీన్ని నేనే చెప్పేస్తా, రసంగి. ఓకే. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సేమ్ ఫుడ్ అన్నిటికీ అదే ఉంటుంది కదా? అన్నిటికీ అదే ఉంటుంది మేడం. ఈ వయసు తక్కువ అండి, ఇది పట్టాపుంజి అండి. ఇది ఈ సంవత్సరం పండగ కాదండి, పై సంవత్సరం పండగ వస్తుంది. ఓహో, అలా కూడా పెంచుతూ ఉంటారా? ఓకే. ఈ గంపల్లో ఉన్నాయన్నీ కూడా వచ్చే సంవత్సరానికి మేడం. ఇవన్నీ చిన్న పిల్లలు అంతేనా? అవును మేడం. ఎంత వయసు అండి దీనికి? దీనికి 10 నెలలు మేడం. 10 నెలలు? అంతేనండి. వావ్, బట్ బాగుంది. 10 నెలలు అయినా సరే ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా మనుషుల దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండే కోళ్ళు ఏంటండి? ఏ రకం? ఈ జాగ్రత్త కంటే మేడం కొన్ని పొడిసి ఉంటాయండి, కొన్ని మామూలుగా ఉంటాయండి. అందులోనూ పర్టికులర్గా ఈ పొడుతాయి ఈ పొడవ అనేది ఏమి ఉండదండి. అట్లకి కత్తి కట్టి బరిలో దించేకి ఏదైనా పొడవలసిందేనండి. అంతేనా? పౌరుషానికి ప్రత్యేకండి కోడిపుంజు. ఓకే.
ఇదేంటి? ఇది పింగళ మేడం, పింగళ. పింగళ అండి. ఓకే. ఇది మాకు 4 పందాలు చేసింది మేడం. ఇది 4 పందాలు 4 చేసిందా? పందాలు చేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది ఇది? 1 సంవత్సరం అండి, ఆ? అంతే సంవత్సరం. 1 సంవత్సరన్నర. సంవత్సరన్నరలో 4 పందాలు మాకు చేసింది. బాగుంటాయండి. మొదటి రోజు భోగి రోజున పందెం వేస్తాయండి, దెబ్బ తగలేకపోతే మళ్ళీ మళ్ళీ రోజు కూడా వేసేస్తాం మేడం. ఆహా, ఓకే 3 ఓకే. రోజులు పండగ, 3 రోజులు ఉంటే 3 రోజులు వేసుకుంటామండి. ఓకే, పందెం గెలిచినా కూడా కొన్నిసార్లు దెబ్బలు దెబ్బ. తగ్గకపోతే వేస్తామండి. దెబ్బలు ఉంటే మేము వేపేసుకొని మళ్ళీ సంవత్సరం వరకు అలాగ ఉంటుంది. ఓకే, దాన్ని ట్రీట్మెంట్ చేసి మళ్ళీ దాన్ని అవును. జాగ్రత్తగా అవునండి, పెంచుతారు. దాన్ని అలా జాగ్రత్తగా సంవత్సరం వరకు చూసుకుంటూ ఉంటాం. ఓకే, మీ దగ్గర హైయెస్ట్ సంవత్సరాలు ఉన్న పెద్ద కోడి ఏంటి వయసు? వయసుగా మేడం లోన్ ఉందండి, చూపిస్తానండి. ఓకే. దానికి 4 సంవత్సరాల వయసు అండి. ఆహా, ఓకే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుందండి. కోడి జాగ్రత్తగా చూసుకుంటే 8 సంవత్సరాల దాకా కూడా ఉంటుందండి. ఓకే, 8 సంవత్సరాలు మినిమం ఉంటుంది. ఉంటుందండి. పందానికి పని చేయదు కానండి, ఆ, బతికించుకోవచ్చు. పందానికి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 3 నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది మేడం. 3 నుంచి 4 సంవత్సరాల వరకు పందానికి పని చేస్తుంది. అవును మేడం. ఆ తర్వాత మరి దాన్ని ఏం చేస్తారు మీరు? దాన్ని బ్రీడింగ్ ఉపయోగించుకుంటామండి, ఓకే. అంతేకానండి దాన్ని అమ్మడం గట్రా అదేలేండి, చేయమండి. వాటికి మాకు పిల్లల బాగున్నా కోసం బ్రీడింగ్ కోసం పెంచుతూ అవునండి, ఉంటారు. బ్రీడింగ్ కోసం పెంచుకుంటాం మేడం. ఓకే, సో ఇదేంటి? ఇది పింగళ మేడం. ఇది కూడా పింగళ. పింగళేనండి. ఓకే, దానికి దీనికి తేడా ఏంటి? దాంట్లో నలుపు వస్తుందండి, ఆ, ఇది మామూలుగా కోడి పింగళ అంటామండి. ఓకే, వీటిలో కూడా అంతే, రకాలు. మేము రకాలుగా మార్చుకుంటాం అన్నమాట. ఓకే ఈ ఓకే. 5 రకాల్లోనే మేము మినిమం 25 రకాలు ఏరుకుంటామండి. ఓకే, సంక్రాంతి అంటే అందరికీ ఒక పండగ కదా. ఇంకా పందెం కోళ్ళు అని అంటే గోదావరి జిల్లాలో ఇంకా అత్యంత పెద్ద పండుగ అంటూ ఉంటారు. మాకు ఇంకా అదే ఈ కదండి. పందెం కోళ్ళు అనేసరికి ఇంకా అది చెప్పనక్కర్లేదు, అది ఆనందం. సో మీకు హడావిడి ఎలా ఉంటుంది ఇక్కడ? ఈ 360 రోజులు కూడా ఆ 3 రోజుల కోసమే చూస్తాం మేడం. మేము దాంట్లో పెంచుకుంటూ అట్లా చూసుకుంటూ మాకు ఆ 3 రోజులే పెద్ద పండగ అండి మాకు. ఓకే, ఈ మకాం కలకలలు ఆడిపోతూ ఉంటది అనమాట. అవునండి, అంతేనా? ఆ పండగ 3 రోజులు మాకు ఇంకా అలాగ ఉంటుంది. ఇదేంటండి? పర్లా మేడం. పర్ల. పర్లా. ఇంతకు ముందు కూడా చూపించింది పర్లే అది కదా? పర్లే కాదు, అది స్టార్టింగ్ చూపించింది కూడా పర్లా మేడం. పర్లనే. ఓకే, బాగుంది. సో ఇంత హడావిడిగా ఇంత బాగా సాగుతూ ఉంటుంది కదా ఈ కోళ్ళ పందాలన్నీ కూడా. మీకు ఈ 3 రోజులు పండగ చేస్తున్నంతసేపు మామూలుగా పండగ అనేసరికి అందరూ ఇంటికి వెళ్ళి మంచిగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి అది ఇది అనుకుంటూ ఉంటారు. మరి మీరు ఈ 3 రోజులే పండగ కాబట్టి మీకు ఇన్ని రోజులు పెంచిందంతా పండగ మొత్తం ఇక్కడే చేస్తారా కోళ్ళతోనే? కోళ్ళతోటే మేడం. 3 రోజులు నైట్ పగలు కూడా ఇంకా మేము కోళ్ళతోటే ఉంటామండి. అవునా? ఇంక ఇంటికి వెళ్ళడం, ఇంటితో చూడడం ఏమి ఉండదు మేడం. ఆ, మాకు కోళ్ళే లోకం అండి ఇంకా 3 రోజులు కూడా. ఓకే, అవును మేడం, పండగ అయ్యాక ఇంటికి వెళ్తారు. అంతే మేడం. ఓకే, సో ఎప్పుడు మీతోనే ఉంటాయి ఇంకా ఆ కాబట్టి. తర్వాత అండి పండగ ఇంటికి వెళ్ళినా పిల్లలతో స్పెండ్ చేసినా ఏం చేసుకున్నా ఇంకా ఆ తర్వాతే మేడం. ఇంకా 3 రోజులు మాకు కోళ్ళే లోకం అండి. మనిషిని చూడగానే పొడవడానికి వచ్చే కోడి ఏంటండి మీ దగ్గర? ఉన్నదండి, లోన ఉంది, చూపించాను ఉందా? మేడం. అమ్మో, చూపించానండి. ఇదేంటండి? డాగ్ మేడం. ఇది డేగ. కాకి సో డాగ్లో మనం వస్తుంది. కాకి డేగ చూసాము, కాకిని చూసాము, ఇప్పుడు డాగ్ డేగని అండి. చూస్తాం. అవును మేడం, ఓకే, డేగలో కూడా రకాలు ఉంటాయా? ఉంటాయి మేడం, ఆహా, చూపిస్తానండి మీకు. ఓకే. సో ఫుడ్ అంతా అన్నిటికీ ఒకటే కాబట్టి డైట్ అంతా ఒకటే వస్తుందండి అన్నిటికీ కూడా. కొన్ని సున్నితంగా పెంచాలి అంటూ ఉంటారు కదా, అలాంటివి ఏమైనా ఉంటాయా? సున్నితంగా ఏంటండి, ఏదైనా మనకి ఒరుగుపాటు అనుకునేది పట్టా పిల్లల్ని సున్నితంగానే చూస్తామండి. బయటకి ఎండకు కట్టడం గట్రా చేయం మేడం. ఈ పంది వేసుకుండే కోళ్ళని బయట ఎండకు కట్టుకున్న తయారులో పెట్టుకున్న కోళ్ళని తిప్పుతాం మేడం. ఓకే, అవన్నీ జాగ్రత్తగా గంపలోనే ఉంటాయి మేడం. అవును. హైయెస్ట్ అమౌంట్ ని సాధించిన కోడి ఏంటండి పందెం కొట్టి ఎక్కువ డబ్బు? ఇదిగోండి మేడం, ఇదేనండి. ఇదేనా అండి? ఏం అవునండి. పేరు ఇది? కక్కిరాయి అండి. తక్కిరాయి. కక్కిరాయి. ఓకే, ఎన్ని పందాలు కొట్టింది ఇది? మాకు 2 చేసిందండి. 2 చేసింది. అవును. మరి 2 పందాలు కొట్టింది కదా, ఎంత సంపాదించింది? సంపాదించడానికైనా ఏముందండి, అప్పుడు మనం వేసిన పందాన్ని పెట్టి మేడం. అదేలేండి, మీరు అదే సంవత్సరం అంతా లక్షకి మీరు దానికి వేసుకోవచ్చండి, అదే 25,000 వేసుకోవచ్చండి, అదే 5 లక్షలకి ఇచ్చండి. మనం వేసిన పందాన్ని పెట్టి వస్తుంది మేడం ఓకే, అమౌంట్. అది దాన్ని మీరు మంచిగా పెట్టి పోషించారు కాబట్టి పందెం కొడుతుంది, అవును మీకు మేడం. మళ్ళీ సంపాదించి పెడుతుంది. దాన్ని అంతే. ఎంత వేస్తామో అప్పుడు అనేది డిసైడ్ చేసుకుంటామండి. ఓకే, సో మొత్తానికైతే మాకు చాలా మంచి కోళ్ళని చూపించారండి. ఏదైతే మనిషిని చూడగానే పౌరుషంతో మీదకి వస్తుందో ఆ పుంజుని చూడాలనుకుంటున్నాను, చూపిస్తారా? చూపిస్తాను మేడం. దాని పేరేంటి? డాగ్ అండి.
డేగ. డేగ. ఓకే, డేగ అంత పౌరుషంగా మనుషుల్ని కొట్టేంత. అంటే రంగు గురించి కాదు మేడం, ఉమ్, దాని జీన్స్ పెట్టి ఇంకా దాని పౌరుషం అలాగ ఉంది మేడం. మేము ఓహో. వైజాగ్ నుంచి కొనుక్కు తెచ్చుకున్నామండి దాన్ని. ఓకే. ఉమ్. కోడిని పెట్టి ఎక్కడికి మంచి కోడి ఉందంటే అక్కడికి వెళ్ళి తీసి తెచ్చుకుంటా ఇక్కడ మీ ఉంటాం. దగ్గర కొంటారా అండి మా మామూలుగా? దగ్గర కొనుక్కెళ్తా ఉంటారండి, మేము కొనుక్కెళ్తా. కొనుక్కు తెచ్చుకుంటా ఉంటామండి. ఓకే. మంచి కోడి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. ఓకే. అవును. ఇదేనా అండి పౌరుషంగా ఉన్నది? అవును మేడం. నేను చూస్తుంటేనే అర్థమవుతుంది. మా ముందే ఆయన్ని కొరికేసింది అనమాట. మరి మామూలుగా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎట్లండి, ఇబ్బంది కాదా? ఎవరికి ఇవ్వం మేడం, నేనే ఉంటానండి దాన్ని కూడా. అవునా? చాలా అగ్రెసివ్ మిమ్మల్ని ఉంటుందండి, అంత చూసారు కొరికేస్తుంది? కదా. ఏం పెడతారండి అంత కోడి aggressive? పౌరుషానికి అదేనండి అంతేనా? చెప్పేది. మేము ఇంత తాపత్రయపడేది కూడా ఇటువంటి కోడి కోసమే చూస్తూ ఉంటామండి. ఓహో, ఎన్ని సంవత్సరాల మాకి- నుంచి అన్నారు ఇది ఉంది మీ దగ్గర? మాకు 4 సంవత్సరాల నుంచి ఉందండి. 4 సంవత్సరాలు. 2 సంవత్సరాల వయసులో కట్టామండి. ఆ, 2 సంక్రాంతులకి 2 పందాలు చేసిందండి ఇది. ఉమ్. 2 పందాలకు కూడా ఏది ఇప్పుడు కూడా దెబ్బ తగలలేదండి దీనికి. ఆహా, అమ్మో నన్నే చూస్తుంది అది. ఆ, దెబ్బ తగలకుండా 2 పందాలు చేసింది మేడం మాకు. ఓకే. ఇంకెన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అంటారు ఇది? అలా మేము జాగ్రత్తగా చూసుకుంటే 4-5 సంవత్సరాల వరకు కోడి ఉంటుంది మేడం. ఆహా, 4-5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉంటుంది మేడం. దీనికి ఏమన్నా స్పెషల్గా వాటికంటే ఎక్కువ ఫుడ్ పెట్టడం లేకపోతే ఏమన్నా ఏముండదు జరుగుతాయా? మేడం, కొద్ది జాగ్రత్తగా చూసుకుంటాం అంతే అండి. అంతే. డైట్ అంతా ఒకటే మేడం, ఆ కోడికి ఈ కోడికి అనేది ఏమి ఉండదండి. ఉమ్. అన్ని కోళ్ళకి ఒకే రకంగా ఉంటాయండి. ఉమ్. ఇటువంటి వాటిలో కొద్ది అదే జాగ్రత్తగా వాటి చూసుకుంటామండి. జీన్స్ని బట్టి దానికి అంతే పౌరుషం మేడం. వస్తుంది. అవునండి. అంతే. ఓకే. సరే, పందానికి కోళ్ళని బరిలోకి దించుతారా ఇప్పుడు? పండక్కి మరి ఇంక మేము ఉండేదే అందుకోసం కదా మేడం, ఓకే. మేము చేసుకునేదే అట్ల కోసం అండి. ఓకే. 360 రోజులు ఆ 3 రోజుల కోసమే మేము ఎదురు చూస్తూ వీటి ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటామండి. వీటికి అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. సో మనం పిల్లలకి ఎంత సున్నితంగా స్నానం చేపిస్తామో, వాళ్ళని ఎంత హ్యాండిల్ చేస్తామో, అలానే గోదావరి జిల్లాలో పుంజుల్ని అలా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. అంటే అంత సున్నితంగా స్నానం చేపిస్తారు, చక్కగా వాటికి ఫుడ్ తినిపిస్తూ ఉంటారు. సో దానికి స్నానం చేపించేటప్పుడు అది ఎంత ఎంజాయ్ చేస్తుంది ఏంటి అనేది ఇప్పుడు ఆయన వేస్తారు చూడండి మీరు. పౌరుషం ఉన్న కోడి అనమాట ఇది. ఇది ఎలా స్నానం చేస్తుందనే చూద్దాం. మీ కాళ్ళు కూడా కనబడతాయి. సో ఇప్పుడు మీరు అలా అంటున్నప్పుడు దానికి చలి చలి రాదా? చలి రాదు మేడం. వాటి మీద నీళ్ళు చల్లండి, ఇలా ఇలా అనుకుంటారు కదా, మళ్ళీ ఉంటుంది. వెళ్దండి, అలాగే తిరుగుతుంది, అమ్మో, కొట్టుకుంటుందండి. అప్పుడు పైకి ఎక్కడానికి చూస్తుందండి, ట్రై చేస్తుంది. వెరీ గుడ్. నేను తీసేస్తున్నాను. గుడ్ బాయ్ అండి అది. దీని దగ్గర ఎంత ఇది ఏంటండి, ఎల్టిమేట్ చేయించిన ఒక మన నీలపోత వేసినండి, శాఖ తీసిన దానికి అవసరం అనుకునేది ఏది చేసినా మాట్లాడదండి. ఇందాక పొడిచింది కదా, ఇటువంటిది ఏది చేసినా కూడా అది మాట్లాడదండి, శుభ్రంగా చేయించుకుంటుంది. అంటే దానికి ఇప్పుడు స్నానం అవసరం అంతేనా? అంతేనండి. స్నానం ఫుడ్ పెడితే కూడా ఏమందా? అసలు అప్పుడు ఏమందండి. దానికి అవసరం వచ్చి పని చేస్తున్నాం అనుకుంటే అబ్జర్వ్ చేస్తుందండి మనం. మీరు బయటికి తీస్తే దాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నారన్న కోపమా? అవునండి. ఓ. ఈసారి పందెం కోళ్ళు గోదావరి జిల్లాలో మీకు కూడా చూడాలని ఉంది కదా, మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని అందరూ సంక్రాంతి గోదావరి జిల్లాలో ఎంజాయ్ చేయడానికి వచ్చేసేయండి. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని కన్సల్ట్ అయితే ఈజీ వే అవుతుంది మీకు. ప్రతిదీ కూడా గోదావరి జిల్లాలో జరిగే సంక్రాంతి సంబరాల్ని సూపర్గా చూడొచ్చు, సూపర్గా సౌకర్యంగా మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆర్ఎల్ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించవలసిన నెంబర్స్ డిస్క్రిప్షన్ మీద, స్క్రీన్ మీద ఇస్తున్నాము, వారిని సంప్రదించండి.